మోడీ ఆంధ్ర సభలో హైలైట్ ఏంటంటే రాజమహేంద్రవరంలో లోకేష్ ఆయనకి స్వాగతం పలకడం, చంద్రబాబు గారు కాకుండా. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పాదాభివందనం చేసి ఆశీర్వదిస్తుంటే అట్లాగ పాదాభివందనాలు వద్దంటూ ఆయన బుజ్జగించడం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ భుజం తట్టడం, పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ కళ్ళల్లో కూడా ఒక ఉత్సాహం, మొన్నటి నైరాశ్యం లేదు, ఈ దఫా ఉత్సాహం ఉంది. అదే సందర్భంలో ఓవరాల్గా పురంధేశ్వర ఉపన్యాసం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఉపన్యాసం హైలైట్ చూసుకుంటే కాంగ్రెస్ వైసీపీ రెండు కూడా ప్రమాదకారులే. వైసీపీని తిరస్కరిస్తారు ప్రజలు, కాంగ్రెస్ని తిరస్కరించినట్టే వైసీపీని కూడా తిరస్కరిస్తారు. 5 సంవత్సరాల అవకాశం కల్పిస్తే వృధా చేసింది ఆంధ్రప్రదేశ్లో, అభివృద్ధిని వెనక్కి నెట్టింది. బాబు గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పుడు చక్కటి అభివృద్ధి జరిగింది. అప్పుల ఊబిలోకి ఇప్పుడు తీసుకెళ్లారు రాష్ట్రాన్ని. అప్పుల ఊబి నుంచి తీసుకొచ్చేటువంటి గ్యారంటీ ఎన్డీఏ ఇస్తుంది. యువత మెయిన్ టెక్నాలజీ ఎక్కువగా ఉండేటటువంటి రాష్ట్రంలో ఇప్పుడు అవినీతి అధికమైంది, అభివృద్ధి శూన్యమైంది, పట్టాలు తప్పింది అభివృద్ధి, కేంద్ర పనులు అన్నీ ఆపివేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లో 30 కోట్ల రూపాయలు తీసుకుని, అంటే 30 కోట్ల రూపాయలతో దొరికింది. వాళ్ళు రోజు ఈడీ అంటూ అరుస్తూ ఉంటారు, ఈడీని అన్యాయంగా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎందుకు నోట్ల కట్టలు దొరుకుతున్నాయి? అగ్రనాయకురాలి కోసం ఈ కట్టలన్నీనా, పార్టీ అధినాయకత్వం కోసం ఈ నోట్ల కట్టలు అన్నది ఆలోచించాలని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అలాంటి అవినీతి నడుస్తుంది. ఇసుక మద్యంలో విపరీతమైన కుంభకోణాలు జరుగుతున్నాయి. 3 రాజధానుల పేరుతో ఖాళీ అయ్యింది. ఇక్కడ 3 రాజధానుల పేరుతో ఏది ఒక్క రాజధాని నిర్మించలేకపోయారు. ఆర్థిక నిర్వహణలో విఫలమయ్యారు. పోలవరం నిర్వహణ చేత కాలేదు. పోలవరం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కేంద్రం నుండి, దాన్ని పూర్తి చేయడం చేత కాలేదు. ఆంధ్రప్రదేశ్ రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. 4వ తారీఖు జూన్ నుండి ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వికసిత భారత్ తరహాలో వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఆంధ్రాలో జాతీయ రహదారుల నిర్మాణం మీద సీరియస్గా దృష్టి సారించాం. అమరావతి టు విజయవాడ రహదారి నిర్మాణం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్కి రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఢిల్లీ ముంబై తరహాలోని విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి చేస్తాం. చెన్నై కోల్కతా రహదారి అభివృద్ధి, అట్లాగే విశాఖ రైల్వే జోన్, రాజమండ్రి ఎయిర్పోర్టు, ఫిషింగ్ హార్బరు ఇవన్నీ నిర్మాణం పూర్తవుతుంది. కాకినాడ పోర్టు కనెక్టివిటీ ఇస్తాం ఫిషింగ్ హార్బర్కి. నాడు ఎన్టీఆర్ టైంలో ఎలాగైతే అభివృద్ధికి సంబంధించి, అంటే ఎన్టీఆర్ ఎలా అయితే అయోధ్యకి సంబంధించి ఆనాడు అంటే నాడు ఎన్టీఆర్ని తలుచుకుంటే రాముడు గుర్తుకొస్తారు, అట్లాంటి రాముడిని అయోధ్యలో నిర్మించి చూపెట్టాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం వస్తుంది. ఇది నరేంద్ర మోడీ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు.